కుకట్పల్లి ఎస్కేఎన్ఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. మల్కజ్గిరి ప్రాంతాన్ని ప్రియతమ నాయకులు సీఎం యనమల రేవంత్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. అతిథులుగా హాజరైన రాష్ట్ర వ్యవసాయ చేనేత జౌలి మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పాట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు నాగేశ్వరరావు, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కుకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం శ్రీరంగం, వి బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, సేరి సతీష్ రెడ్డి, కొప్పుశెట్టి దినేష్ కుమార్, కాంగ్రెస్ స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి మరియు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారి సారథ్యంలో ఈ కుకట్పల్లి నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద వారి దగ్గర పూర్తిగా ఒక నోట్ ఉంది. వారు మేము ముందు ప్రయోగం చేస్తారు, ఎందుకంటే టైం తక్కువ ఉండడం వల్ల ఈ విషయాలన్నీ వారు తీసుకొస్తారు మేము ముందుకని చెప్పి తెలియజేస్తూ, మరి అతి తక్కువ సమయంలో ఈ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన స్టేజ్ మీద ఉన్న స్టేజ్ ముందున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మా డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చాను. ఎందుకంటే ఒక డిసిప్లిన్గా ముందుకు పోవాలి పార్టీ అనేది నా ఆలోచన. మరి అదే డిసిప్లిన్తో ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు చిన్న చిన్న ఆలోచనలు ఉన్నా కూడా సరి చేసుకుంటూ పార్టీని చక్కగా ఒక క్రమశిక్షణతో మేము ఈ కుకట్పల్లిలో నడుపుకుంటున్నాం. మహేంద్రన్న మీ సహకారం కూడా మాకు కావాలి. అందరికి తెలుసు ఎలా ముందుకు సాగుతున్నాం అనేది. కాబట్టి మా పక్కన వెంకన్న ఉన్నాడు. ఆ రోజు నుంచి పార్టీ వరకు నాతో పాటు వాళ్ళ తమ్ముడు సతీష్ కానీ మరి దినేష్ కానీ వీళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్న పార్టీని ముందుకు నడుపుతున్న బ్రహ్మాండంగా నాకు సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ప్రెస్ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు అండదండగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా బ్రహ్మాండంగా తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి మరి అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఒకటే కోరుతా ఉన్న ఈ స్టేజ్ ద్వారా రాబోయే 45 రోజుల టైం, ఎందుకంటే అక్కడ 13 రోజులు, మరి అది మధ్యలోని నెలంతా కలిపితే 30 రోజులు, 43, ఈ 45 రోజులు సమయం ఉంది మాకు. ఎలక్షన్ మే 13వ తారీఖు ఎలక్షన్ మనకి. కాబట్టి ఈ మే 13 వరకు మేమందరం కష్టపడి అక్కడాగే మా మహేంద్రరావు గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా వారి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడున్న అందరినీ కలుపుకుంటూ బ్రహ్మాండంగా రేత్రిపాలు పనిచేసి పార్టీని కష్టపడి ఏదైతే రేవంత్ అన్న బాధ్యతలు నాకు అప్పచెప్పాడో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ వారి గెలుపుకి మేమందరం కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి కారణం ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి లీడర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒకరు 100 మంది ఇచ్చారు, 200 మంది ఇచ్చారు, 400 మంది, 1000 మంది వాళ్ళ సమావేశం అయ్యామంటే మీరందరికీ విషయం చెప్పి తెలియజేస్తాను. కాబట్టి నా తర్వాత మాట్లాడే అక్క ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో మేము ఏం చేయాలనుకుంటున్నాం, ఈ కుకట్పల్లిని కానీ ఈ మల్కాజ్గిరి పార్లమెంటుని కానీ రాబోయే రోజుల్లో రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎలా ముందుకు తీసుకోవాలనేది మరి సునీత గారు చాలా క్లియర్గా వివరిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి అందరూ ఆకలిస్తుంది, వేసవికాలం ఎండగా ఉంది. కాబట్టి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.